ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ అధికారి డీజీపీగా రిటైర్ అవ్వాల్సినటువంటి స్థితిలో ఆయనది ఆపివేయడం జరిగింది. రెండవ పాయింట్, ఆయనది 23 మంది ఎమ్మెల్యేలని మార్చడానికి కారణం అంటూ వైసీపీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి సీరియస్ కావడం, ఆయన సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లతో ఆపడం జరిగింది. అయితే చట్టబద్ధంగా ఉన్నటువంటి అవకాశం మొన్నటిసారి లభించింది. క్యాట్ ఉత్తర్వులతో పాటుగా కోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల దాకా, ఇదే హైకోర్టు, సుప్రీంకోర్టుల దాకా, హైకోర్టు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయింది. హైకోర్టు కూడా మొన్న ఆదేశాలు ఇచ్చింది ఆయన తీసుకోమని. చిట్ట చివరి రోజుల్లో ఖచ్చితంగా ఆ ఆదేశాలన్నా అమలు కావాలి. కానీ ఆయనకి ఆ ఆదేశాలు అమలు కానీయలేదు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అన్నటువంటిదే నాడు ప్రధానమైనటువంటి ఆరోపణ. చిట్ట చివరి రోజున మాత్రమే మధ్యాహ్నం 11-12 గంటల సమయంలో ఒక జీవో, ఆ తర్వాత ఆయన డీజీపీగా రిటైర్ అయ్యారు. ఇదే డీజీపీ హోదాలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ దాంట్లో రిటైర్ అయ్యారు. ఇప్పుడు అదే పరిస్థితి జవహర్ రెడ్డికి వచ్చిందా? చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి జవహర్ రెడ్డి, ఇప్పటిదాకా ఆయనే చీఫ్ సెక్రటరీ, అంతకుముందు టీటీడీ ఈఓగా చేసి మళ్ళీ చీఫ్ సెక్రటరీగా వచ్చినటువంటి జవహర్ రెడ్డి ఇప్పుడు తాజాగా తనకి సంబంధించినటువంటి పదవి నుంచి, అంటే నిన్న రాత్రి సెలవు పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ నెలాఖరికి, అంటే నిన్ననే చంద్రబాబు గారిని మొన్న కలిసిన తర్వాత ఆయన వెళ్ళిపోమన్నారన్నటువంటి, సెలవు మీద వెళ్ళిపోమన్నారన్నటువంటి సంకేతం. ఆ తర్వాత ఆయన సెలవుపై నిన్న రాత్రి సెలవు పెట్టారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు జవహర్ రెడ్డి ఈ నెలాఖరికి రిటైర్మెంట్, అంటే చిట్ట చివరి రోజు వరకు ఆ హోదాలో ఉండి రిటైర్ అవుతారంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా వేరే వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు ఆయన ఏ హోదా లేకుండా రిటైర్ కాబోతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ ఏదో ఇక వేరే, అంటే సెలవులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏ పోస్టు ఇస్తారు అన్నది ఒకటి చూడాలి. ఏ పోస్టులో ఆయన రిటైర్ అవుతారనేది చూడాలి. ఇది కీలకమైన అంశం.